వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి పేర్ని నాని వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో పేర్ని నాని వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ ఇటీవల వైసీపీ శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి. మచిలీపట్నంలో పేర్ని నాని నేతృత్వంలో మెడికల్ కాలేజీ వద్ద నిరసనలు చేశారు. అయితే అనుమతి లేకుండా నిరసన చేపట్టారంటూ మాజీ మంత్రి పేర్ని నానితో పాటు 400 మందికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. 41A కింద వీళ్ళందరికీ నోటీసులు జారీ చేశారు. అయితే పోలీసుల నోటీసులకు జవాబులు ఇవ్వొద్దంటూ వైసీపీ మచిలీపట్నం అధ్యక్షుడు మేకల సుబ్బన్న వైసీపీ వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేయడం వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలోనే మేకల సుబ్బన్నను పోలీసులు పోలీస్ స్టేషన్కి పిలిపించారు. పోలీస్ వ్యవస్థ అంటే అటకారంగా ఉంది. నడుచుకుంటూ వెళ్ళారు అన్నాడు. అయితే మేకల సుబ్బన్నను పోలీస్ స్టేషన్కి పిలిపించిన విషయం తెలుసుకున్న మాజీ మంత్రి పేర్ని నాని కార్యకర్తలతో కలిసి స్టేషన్కు వెళ్లారు. ఈ క్రమంలోనే ఆర్పేట సీఐతో పేర్ని నాని వాగ్వాదానికి దిగారు. వైసీపీ కార్యకర్తలను పోలీస్ స్టేషన్కి ఎందుకు పిలుస్తున్నారంటూ మండిపడ్డారు ఆయన. ఈ క్రమంలోనే పేర్ని నాని పోలీసులతో దురుసుగా ప్రవర్తించడం వివాదాస్పదమైంది. మరోవైపు పోలీస్ స్టేషన్లో పేర్ని నాని వ్యవహరించిన తీరుపై జిల్లా ఎస్పీ సీరియస్ అయ్యారు. ఆర్పేట సీఐతో పేర్ని నాని వ్యవహరించిన తీరుపై ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐ విధులకు ఆటంకం కలిగించేలా పేర్ని నాని వ్యవహరించారన్న ఎస్పీ ఆయన మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీ వద్ద అనుమతి లేకుండా చేపట్టిన నిరసన కేసులో కొంతమందికి నోటీసులు ఇచ్చామన్న ఎస్పీ ఈ కేసులో విచారణలో భాగంగానే A8గా ఉన్న మేకల సుబ్బన్నను స్టేషన్కు పిలిపించినట్లు వివరించారు.